కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు, వారు చేసిన పర్యటనకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ముందు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఎంటైర్ క్యాబినెట్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా పోయి మీకు బాధలు కష్టాలు మా దృష్టికి రాని ఉంటే మీరు ఆడ చెప్పుకునే ఒక స్వతంత్రము ముందు ఇచ్చిండు. ఇది మీరు ఒప్పుకుంటారా? ఇది ప్రగతి భవన్ మొత్తం కంచె తీసేసి స్వేచ్ఛగా రోజు కలవాలని చెప్పారు. వారానికి ఒకసారి కలుస్తాం. మరి ఇప్పుడు నడుస్తుందా? మరి ఎంతమంది మంత్రులు అటెండ్ అవుతున్నారు? ముఖ్యమంత్రి గారు రాలేకపోతారు అనుకో, వారానికి ఒకసారి రాలేకపోతారు. మరి ప్రతి వారం ఏ మంత్రి అటెండ్ అవుతున్నారు? ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? ఎన్ని మరి దానికి సాల్వ్ చేసిండ్రు? వాళ్ళకే తెలుస్తుంది.